వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో హైకోర్టు బెంచ్, సీఎం చంద్రబాబు. భారతీయ సినిమాపై చిరంజీవి చెరగని ముద్ర, గిన్నిస్ వరల్డ్ రికార్డు పేజీలో మెగాస్టార్పై ప్రత్యేక కథనం. విశాఖలో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు, లైబ్రరీ తెరవకపోవడంపై అసహనం. బుద్వేల్ సమీపంలో బాలికపై హత్యాయత్నం. బెంగళూరు టెస్టులో పంత్ రికార్డుల మోత, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ల రికార్డులు బద్దలు. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. 2022లో చేసిన ట్వీట్ను రీపోస్ట్ చేసిన చంద్రబాబు. 3 నెలలు మూసి పక్కనే ఉంటా, రేవంత్ రెడ్డి సవాల్కు సిద్ధమేనన్న కేటీఆర్. రచిన్ సర్ఫరాజులను అభినందించిన సచిన్. రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, అదే ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమరావతి కోసం 54,000 ఎకరాలు సేకరిస్తే గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని దుయ్యబట్టారు. రైతులను అడుగడుగునా అనగదొక్కిన వాళ్ళు అద్భుతంగా పోరాడారని పేర్కొన్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ సినిమాపై చిరంజీవి చెరగని ముద్ర వేశారంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారిక పేజీలో మెగాస్టార్పై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ పొందారు. చిరంజీవి తన అద్భుతమైన సినీ కెరీర్లో 143 సినిమాలు, 537 పాటల్లో విభిన్న నృత్యాలతో ఆకట్టుకున్నారని ప్రశంసించడం జరిగింది. మెగాస్టార్ అని పిలువబడే ఈ నటుడు తనదైన అసాధారణమైన ప్రతిభతో 46 ఏళ్లకు పైగా సినీ కెరీర్ను ఆశిస్తున్నారు. సినిమాలపై చిరంజీవి ప్రభావం ఆయనను భారతీయ సినిమాకు ఒక చిహ్నంగా మార్చిందని కథనంలో పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నెహ్రూ బజార్లో ఉన్న ప్రాంతీయ గ్రంథాలయాన్ని, మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ 9:45 గంటలకు కూడా మూసివేసి ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, ఉద్యోగులు కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ను అధ్యయనం చేసి రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను పటిష్టవంతంగా చేయాలని ఆదేశించారు. బాలికపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన ఘటన బుద్వేల్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా విచారణ జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బుద్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెస్టు క్రికెట్లో పునరాగమనం తర్వాత భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంత్ ఇవాళ 2 కీలకమైన రికార్డులు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన భారత వికెట్ కీపర్గా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ కేవలం 62 ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని సాధించాడు. పంత్ కంటే ముందు వికెట్ కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోని 69 మ్యాచ్ల్లో 2,500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆ రికార్డును పంత్ చెరిపివేశాడు. బెంగళూరు టెస్టులో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషబ్ పంత్ దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాల్లో కపిల్ను వెనక్కి నెట్టాడు. బెంగళూరు టెస్టులో 4 సిక్సర్లు బాదడంతో 6వ స్థానానికి చేరాడు. కపిల్ దేవ్ 7వ స్థానానికి పడిపోయాడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అమరావతి పనుల పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో తాను చేసిన ట్వీట్ను ఆయన ఇవాళ రీపోస్ట్ చేశారు. ఆంధ్రుల రాజధాని అమరావతిదే. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. అమరావతే గెలుస్తుంది. ఇదే ఫైనల్ అంటూ చంద్రబాబు 2022 అక్టోబర్ 22న ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను మరోసారి పంచుకున్న చంద్రబాబు ఆసక్తికరంగా స్పందించారు. ఏది ఎలా జరగాలని ఉంటే అది జరిగి తీరుతుంది. 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన, ఆశలను తుంచివేసిన ఇవాళ అమరావతి మళ్లీ నిలబడింది. ఇటుక మీద ఇటుకతో ఒకరికొకరు అండగా ప్రజా రాజధాని పునర్నిర్మాణం జరుపుకుంటోంది. ఇవాళ మన రాజధాని కళలను మళ్లీ సాకారం చేసుకుంటున్న శుభతరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా దమనకాండను ఎదురొడ్డి నిలిచి తమ ఉద్యమం ద్వారా రాజధాని సజీవంగా నిలిపిన రైతులు, మహిళలకు అభినందనలు అంటూ చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేటీఆర్, హరీష్ రావు 3 నెలల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండాలని, అక్కడ ఉంటే గనుక వారు చెప్పినట్లు తాను నడుచుకుంటానని సీఎం ఇటీవల అన్నారు. ఈ సవాల్ను కేటీఆర్ స్వీకరించారు. మూసీ పక్కన 3 నెలలు ఉండేందుకు తాము సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని అన్నారు. టెస్టులో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, టీమిండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. క్రికెట్ మన మూలాలను కలుపుతుంది. బెంగళూరుతో రచిన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడే అతను సెంచరీ చేశారు. పరుగుల లోటులో ఉన్న తన జట్టుకు సర్ఫరాజ్ అండగా నిలుస్తూ సెంచరీ బాదాడు. ఈ ప్రతిభావంతులైన ఆటగాళ్లకి మున్ముందు మంచి కాలం ఉంటుంది అని తెలిపారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో హైకోర్టు బెంచ్, సీఎం చంద్రబాబు. భారతీయ సినిమాపై చిరంజీవి చెరగని ముద్ర, గిన్నిస్ వరల్డ్ రికార్డు పేజీలో మెగాస్టార్ పై ప్రత్యేక కథనం. విశాఖలో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు, లైబ్రరీ తెరవకపోవడంపై అసహనం. బుద్వేల్ సమీపంలో బాలికపై హత్యాయత్నం. బెంగళూరు టెస్టులో పంత్ రికార్డుల మోత, MS ధోని, కపిల్ దేవ్ల రికార్డులు బద్దలు. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. 2022లో చేసిన ట్వీట్ను రీపోస్ట్ చేసిన చంద్రబాబు. 3 నెలలు మూసి పక్కనే ఉంటా, రేవంత్ రెడ్డి సవాల్కు సిద్ధమేనన్న కేటీఆర్.
రచిన్ సర్ఫరాజులను అభినందించిన సచిన్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.